కార్తీక దీపం ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక శివనారాయణ, సుమిత్ర, దశరథులు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. పారు, జోష్నలు ఉంటారు. ఏం జరిగింది అని వాళ్ళు రాగానే పారు ఆరా తీస్తుంది. వాళ్ళు సారీ అంగీకరించలేదు, కండిషన్ పెట్టాడు. అదేంటి? రేపు చెప్తాడంట. అది ఏదైనా సరే చేస్తాను అని మాటిచ్చి వచ్చాము అంటూ శివనారాయణ చెప్తాడు. అయితే ఆ కండిషన్ ఏమయ్యుంటుంది అని జోష్న, పారు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంతలోకి దశరథ తప్పు చేసింది మనం కాబట్టి ఏ కండిషన్ అయినా మనం చేయాలి అని దశరథ, సుమిత్ర ఒప్పుకుంటారు. ఇక పారు పేపర్ మీద 1, 2 అని రాసుకొని అది అడుగుతాడు. ఏంటి అని అడిగితే అసలు ఏం కండిషన్స్ అయి ఉంటాయి, ఇది అయి ఉంటుందా, అది అయి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి తెల్లవారవుతుంది. అయితే ఇంకా అంతా కలిసి కార్తీక్ కండిషన్ ఏంటి అని ఆరా తీస్తారు. అయితే నా కూతురు తప్పు చేసిన మనిషిలా చూడకూడదు అంటే మీరు క్షమాపణ అంగీకరించాలి. అందుకు ఏం చేయాలో చెప్పు, మేమంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటుంది సుమిత్ర. అయితే కార్తీక్ మౌనంగా ఉంటాడు. బావ చెప్పకపోతే దీప చెప్పచ్చు కదా అంటుంది జోష్న. అయితే మా బావ ఏం అడగాలనుకుంటున్నారో నాకు కూడా తెలియదు అంటుంది దీప. అయితే పారు చెప్పు, అగ్రిమెంట్ చించేయాలి, నా ముందరే మొక్కలు చేయాలి అని చెప్పు అని అంటూ ఉంటుంది. శివనారాయణ నోటికి కాకుండా చెవులకు కూడా పనివ్వు అని పారుని ఆపుతాడు. అయితే మాకు మళ్ళీ పెళ్లి చేయండి, దీప అమ్మ నాన్నల చేతుల మీదుగా జరిపించాలి అంటూ కార్తీక్ అంటాడు. అంతా షాక్ అవుతారు. మళ్ళీ ఇంకోసారి పెళ్ళా? అది దీప అమ్మా నాన్నల చేతుల మీదుగా జరిపించాలా? అంటే మేమంతా పైకి పోవాలా, లేదంటే పైనున్న వాళ్ళని కిందకి రప్పించాలా అని అంటుంది పారు. అయితే అదేం కార్తీక్, లేని వాళ్ళను ఎలా తేవాలి అంటుంది సుమిత్ర కూడా. ఇక దశరథ కార్తీక్తో, రే కార్తీక్, వేరే దారి ఉంటే చెప్పరా, పెళ్ళి చేస్తాం మేము, కానీ అమ్మా నాన్నలు ఎక్కడి నుంచి వస్తారు అంటాడు. దారి ఉంది, నువ్వు అత్త దీపకు కన్నవారి స్థానంలో ఉండి ఈ వేడుక జరిపించాలి అంటాడు. అక్కడితో అంతా షాక్ అవుతారు. ఎపిసోడ్ అయిపోయింది. అయితే మాటిచ్చారు కాబట్టి ఒప్పుకునే తీరుతారు. దీప కార్తీక్ల పెళ్ళి పీటలు ఎక్కుతారని మాట. నిజానికి సీజన్ 1లో ఒక గుడిలో దీప మెడలో కార్తీక్ తాళి కట్టేశాడు. ఇక కొన్నాళ్ళ తర్వాత అందరికీ అన్ని నిజాలు తెలిసిన తర్వాత తమ పిల్లలు శౌర్య, హిమతో కలిసి అత్త సౌందర్య వారిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది. నాటి వైభవం కార్తీక దీపం అభిమానులకు మళ్ళీ రాబోతుందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.